ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా మనం ఫోల్డర్కి కానీ లేకపోతే ఒక ఫైల్కి కానీ లాక్ చేసుకోవచ్చు. మీరు విండోస్ 10 ఓఎస్ యూజ్ చేసినా విండోస్ 11 ఓఎస్ యూజ్ చేసినా ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ రన్ అవుతాయి. ఫస్ట్ నేను ఫోల్డర్ మీద చెప్తున్నాను. ఈ ఫోల్డర్లో మనకి చాలా కంటెంట్ ఉంది. ఇక్కడ వీడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, MP3 ఫైల్స్. ఈ ఫోల్డర్ని మనం లాక్ చేయాలి అంటే ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు పైన అబ్జర్వ్ చేశారు అంటే జనరల్, షేరింగ్, సెక్యూరిటీ ఇలాగ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఇందులో సెక్యూరిటీలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనం అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఫుల్ కంట్రోల్, మోడిఫై ఇలాగా ఆప్షన్స్ కనబడతాయి. ఇవన్నిటికీ మార్కులు పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ అప్లై అనండి. ఇక్కడ ఎస్ఆ నోవా అని అడుగుద్ది, ఎస్ అనండి. నెక్స్ట్ ఓకే అంటున్నా, మళ్ళీ ఓకే అనండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ ఫోల్డర్ లాక్ అయిపోయి ఉంటుంది. మీరు ఓపెన్ చేసినా కూడా మనకి ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనకి కంటిన్యూ, క్యాన్సిల్ అని వచ్చింది కదా, కంటిన్యూ అన్నా కూడా మీకు ఫోల్డర్ ఓపెన్ అవ్వదు. ఇది మళ్ళీ మీకు నార్మల్ అవ్వాలి అంటే అదే ఫోల్డర్ మీద సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సెక్యూరిటీలో అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్, మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం పెట్టిన మార్కులు అన్నీ రిమూవ్ అయిపోతాయి. అప్లై, ఓకే, ఓకే. ఇప్పుడు మీరు ఫోల్డర్ ఓపెన్ చేశారు అనుకోండి మనకి ఫోల్డర్ నార్మల్గా ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇందులో మనకి వీడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఉన్నాయి కదా, ఇందులో దేనికైనా లాక్ చేసుకోవాలి అన్న లాక్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. నాకు డెస్క్టాప్ మీద ఒక వీడియో ఉంది, ఈ వీడియో ప్లే చేస్తున్నా, ఈ వీడియోకి లాక్ చేస్తున్నా. వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేటర్స్, ఎడిట్, అడ్మినిస్ట్రేటర్స్. ఇక్కడ మార్క్ పెట్టామంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. అప్లై, ఎస్, ఓకే, ఓకే. ఇప్పుడు మీరు ఈ వీడియో ప్లే చేశారు అనుకోండి మనకి ప్లే అవ్వదు, ఎందుకంటే లాక్ అయి ఉంది. ఇది మళ్ళీ మనం నార్మల్ చేసుకోవాలి అంటే సేమ్ ప్రాసెస్. రైట్ క్లిక్ చేస్తాం, ప్రాపర్టీస్ అంటాం, సెక్యూరిటీలోకి వెళ్తాం, అడ్మినిస్ట్రేటర్స్, ఎడిట్, అడ్మినిస్ట్రేటర్స్, రిమూవ్, అప్లై, ఓకే, ఓకే. ఇప్పుడు మీరు వీడియో ప్లే చేశారు అంటే నార్మల్గా వీడియో ప్లే అయిపోద్ది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.